అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి భౌతిక కాయానికి నివాళులర్పించారు. వారి పాడెమోశారు. ముద్రగడ పద్మనాభం గారు సమాజ అభ్యున్నతి కోసం, మరీ ముఖ్యంగా కాపు వారి కోసం చాలా చేశారు. అండ్ వారి కష్టం ఊరికే పోదు. ప్రతి ఒక్కరూ కూడా వారు చేసిన సేవల్ని స్మరించుకుంటారు. మరీ ముఖ్యంగా కాపు సోదరులకు ఆయన ఒక పెద్ద దిక్కు లాంటివారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పోస్ట్ చేశారు. కండోలెన్స్ మెసేజ్ చెప్తూ నాకు పితృ సమానులు ముద్రగడ గారు అని చెప్పారు. ముద్రగడ గారు మన మధ్య భౌతికంగా లేకపోయినా వారి ఆశయాలు, వారి సూచనలు, సలహాలు సజీవంగా ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరూ కూడా ముద్రగడ గారిని ఈరోజు మిస్ అవుతున్నారు. అండ్ ఆల్సో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మత్స్యకార కుటుంబాలని పరామర్శించారు. ఈరోజు భీమవరం పర్యటనలో కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏం చేసినా ప్రజల కోసం, ప్రజల బాగోగులు ఆలోచిస్తూ చేస్తారు. అందులో రాజకీయాలు వెతుక్కోవాలనో ఇంకోటో చేయరు. కానీ ఈరోజు నారా లోకేష్ అనే వ్యక్తి ఐ థింక్ మా జమ్మలమడుగులోనే పర్యటిస్తున్నాడు. ఏదో సభ పెట్టారు. ఎందుకు పెట్టాడో ఎవడికి తెలీదు. నువ్వు సభ పెట్టి నువ్వు మాట్లాడాల్సిన మాటలు నువ్వు మాట్లాడచ్చు, కానీ అందులో విచక్షణను కోల్పోయి ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి వినండి. ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు, ఇతనిపైన ఎందుకు కేసులు వేయకూడదు అనేదే నాకు వస్తున్న ఒక డౌట్. నాతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ అనుమానాలు వస్తున్నాయి. ఒకసారి నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ చేసిన తర్వాత ఏం చేయాలి? బాబు ఆ క్షణంలో భయం ఉండుండొచ్చు. ఏం చేస్తాడు? ఇంటికి వస్తాడు. అప్పుడు తల్లిదండ్రుల పైన ఉన్న బాధ్యత ఏంటి? అరే నువ్వు చేసిన తప్పురా, అయిపోయింది, వెళ్దాం పోలీస్ స్టేషన్, చలో వెళ్దాం, సరెండర్ చేసి న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో అది తీసుకోండి అని చెప్పాలి. తెలంగాణలో ఇట్లనే ఒక కేంద్ర మంత్రి పైన, కొడుకు పైన ఆరోపణలు వస్తే ఆ మంత్రి ఏం చేశాడండి? వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు. లీగల్ రిక్వెస్ట్ ట్రై చేశాడు. దాని తర్వాత అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు. ఇదిగోండి మా అబ్బాయి సరెండర్ అవుతున్నాడు, న్యాయబద్ధంగా మేము పోరాడతాం అని చెప్పారు. అది చేయకుండా ఎంత చులకంగా చెప్తున్నాడని. ఒక వ్యక్తి చనిపోయాడు. దాంట్లో కుటుంబం ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఇంత సింపుల్ గా చెప్పేస్తున్నాడు. ఏమవుతుంది అంటాడు. అంటే ఎక్కడ పోతున్నావు అంటే మీ బాబాయిని చంపేశారు. అట్టనే ఆయనే చంపించాడు. వాళ్ళ బాబాయిని జగన్మోహన్ రెడ్డి చంపించాడు. ఆనాడు నేను చెప్పా, ఈ గడప పైన నేను చెప్పా, కడపలో నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చెప్పా, సొంత బాబాయిని లేపేశాడు, తప్పు కాదంట. సింగయ్యని ఆయనే చంపేశాడు, తప్పు కాదంట. వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు ఒక వ్యక్తిని గుద్ది చంపేస్తే అది తప్పు కాదంట. మేము చిత్తశుద్ధి ఉంది. పాప మత్స్యకారులు చనిపోతే మా మంత్రి గారు వెళ్ళి ఏకంగా వాళ్ళు పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు మేము అందజేశాం. ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు 250 మంది మత్స్యకారులు చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని వాళ్ళు పరామర్శించలేదు. నారా లోకేష్ ఫస్ట్ తెలుగు నేర్చుకోవడానికి ట్రై చేయి. సులకంగా పరామర్శించినాడు కాదు, నీకు తెలుగు నేర్చుకో ఫస్ట్. నీకు తెలుగు రాదు, తెగులు పట్టిస్తావు. నువ్వు ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలీదు. సీదిరి అప్పలరాజు గారి కుమారుడు బైక్ యాక్సిడెంట్ చేస్తే ఆ యాక్సిడెంట్ అనుకోకుండా జరిగితే దానికి సంబంధించిన కేసు పెట్టకుండా మర్డర్ కేసో ఇంకోటో పెట్టి వేధించాలని చూస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. అలా తిప్పి మీ తెలుగుదేశం వాళ్ళకు బమ్మిని తిమ్మి చేయడం తెలుసు. ఏమవుతుంది అంటారా? ఎవరైనా అంటారా? ఏమవుతుందని ఎవరైనా అంటారా? నువ్వు మీ నాయన అంటారేమో. ఎవరు అంటారు? నారా లోకేష్. నేను కడపలో పాదయాత్ర చేసేటప్పుడు ముందే చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు చంపారంటే ఓపెన్ ఛాలెంజ్, నారా లోకేష్ ఓపెన్ ఛాలెంజ్, ఆధారాలు చూపి కోర్టుకు సబ్మిట్ చేయి, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయి. ఎందుకు ఈ మాటలు? నేను ఆధారాలు చూపిస్తా. మీ నాయన వల్లే రామారావు గారు ఇబ్బంది పడ్డారు, రామారావు గారికి గుండెపోటు వచ్చింది. నేను ఆధారాలు చూపిస్తా. చూపిమంటావా? మీ నాయన వల్లే రామారావు గారు పదవి కోల్పోయారు. మీ నాయన వల్లే ఇబ్బంది పడి మీ నాయనగారి వల్లే ప్రాణాలు కోల్పోయాడు. నువ్వు ఆధారాలు చూపి. జగన్మోహన్ రెడ్డి గారు చంపారు, ప్లాన్ చేశారని ఎక్కడైనా ఒక చిన్న ఆధారం ఉందా? ఇప్పటికీ వివేకానంద రెడ్డి గారు చనిపోయి దాదాపుగా 8 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. ఆధారాలు ఉంటే ఎందుకు చూపావు? నోటికొచ్చిన మాటలు ఎవరైనా మాట్లాడతారు.
ఈ సందర్భంగా ఏదేదో చెప్తున్నాడు. అబ్బా నాకు కసి ఉంది, నాకు పట్టుదల ఉంది, నేను అది చేయాలనుకుంటున్నా, ఇది చేయాలనుకుంటున్నా, నాకు మీ సపోర్ట్ కావాలా. నువ్వు ఎవడివి? నారా లోకేష్ నువ్వు ఎవడివి? నీకెందుకు ప్రజలు సపోర్ట్ చేయాలి? ఏంది నీ క్వాలిఫికేషను? మీ నాయన పోటు పొడిసి పదవి లాక్కున్నాడు. మీ నాయన కొడుకు కాబట్టి ఈరోజు మేము మీకు సపోర్ట్ చేయాలనా? ఏం కష్టపడినావు నువ్వు? ఏం కష్టపడినావు? కేవలం మీ నాయన కొడుకువి. మీ నాయన పొజిషన్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు అంటే దగ్గుబాటి చెంచురాం వచ్చాడు. ఏమంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెన్నుపోటు పొడిచలే, మీ నాయన పొడిచినాడు. రామారావు గారికి ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడిని తన వారసుడిగా ప్రకటించాలని లేదు. హరికృష్ణనో బాలకృష్ణనో ప్రకటించాలని ఉన్నారు. ఇప్పుడు నేను కష్టపడతా, నేను పొడుస్తా, నేను చించుతా, నేను చాటేస్తాను. నువ్వు ఎందుకు వస్తున్నావు? అసలు నువ్వు ఎవడివి? మీ నాయన లేకపోతే నువ్వు ఎవడివి? ఎవడివి మీ నాయన లేకపోతే? నీకెందుకు సపోర్ట్ చేయాలా రాష్ట్ర ప్రజలు? చెప్పు లోకేష్, నువ్వే చెప్పు. నీకెందుకు చేయాలా? నాకు తపనుంది, నాకు కసి ఉంది, నేను కష్టపడతా, నాకు మీ సహకారం కావాలా, యువత సహకారం. నీకెందుకు సహకారం అందించాలి? నువ్వు ఎవనివి? నువ్వు అసలు నీకు సరిగా తెలుగు మాట్లాడేది రాదు, నీకు ఏమీ చేత కాదు, నీకెందుకు సపోర్ట్ చేయాలా? చూపిస్తాను చూడండి. ముగించే ముందు వాళ్ళ నాయన రామారావు ఏమన్నాడో చూపిస్తాను. ఒక వీడియో చూపి నువ్వు, ఒక ఆధారం చూపి. జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని చంపారో లేకపోతే చంపించారో అనడానికి ఒక ఆధారం చూపి. ఎందుకు ఇతన్ని అరెస్ట్ చేయకూడదండి? నాకు అదే అర్థం కాదు. నోటికి వచ్చినట్టు వాగుతారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకపోతే ఇంకొకరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, ఆరోపణలు చేయొచ్చు, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొచ్చు, బురద చల్లొచ్చు, కానీ మేమే మాట్లాడకూడదు. మత్స్యకారులకి ₹1 ఇచ్చిన పాపాన వల్ల మీరు మాట్లాడతారా? మా జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన కుటుంబాలకు 7 లక్షల సహాయం అందించారు. మీరు ప్రభుత్వంగా ఉండి మైలేజ్ రాదని నువ్వెందుకు పోలే? ఆ రోజు వైజాగ్లో జరిగిన దుర్ఘటనకి నువ్వు పోయావు, ఈరోజు పోలే. ఏమి ఇక్కడ పెద్ద మైలేజ్ రాదా? మా మంత్రి పోయినాడు. నువ్వేమో డిసైడ్ చేయడానికి, ప్రతి దాంట్లో వేలు పెట్టడానికి నువ్వేమనివి? మీ నాయన గురించి రామారావు ఏమన్నాడో ఒక్కసారి విని ముగించేద్దాం. నారా లోకేష్ తెలుసుకో, నువ్వేదో పెద్ద ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలుకుతే ఎవరు పిచ్చోళ్ళేం లేరిడా నువ్వు చెప్పిన మాటలను నమ్మడానికి. మళ్ళీ విను మీ నాయన గురించి. ఇది ఆధారం, నీలాగా ఆధారాలు లేని ఆరోపణలు కాదు, ఆధారం. మీ నాయన ఎటువంటి వాడో రామారావు చెప్తున్నాడు ఒకసారి. ఆనాడు చంద్రబాబు మాట మాత్రంగా తెలుసును కానీ ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళలేదు, వారిని ఓట్లాడలేదు, తెలుగుదేశాన్ని గెలిపించమని కూడా ఆయన ఏమి శ్రమ చేయలేదు. ఆయన చేసినదల్లా ఒక్కటే, ఎవరిని ఏ విధంగా లోపరుచుకోవాలో, ఏ ప్రలోభంతో ఎవరినైతే తన వాడిని తిప్పుకోగలవాలో ఆ విధంగా ప్రయత్నించాడు ఆయన. ఆ విధంగా వాళ్ళందరినీ కూడా మోసమని అనండి, ఏమైనా అనండి, మొత్తం మీద మనసు అంతా పెంచగలిగాడు. ఎందుకంటే నాతో రాజకీయ జీవితాన్ని ప్రవేశించిన వాళ్ళు నా తమ్ముడు, నా శాసనసభ్యులు, నా చెల్లెళ్ళు ఉన్నారు. వారికి తెలుసు, నాకు తెలుసు. అయినప్పటికీ వారందరూ కూడా చంద్రబాబు ప్రలోభానికి నాడు లోనయ్యారు అంటే ఏ విధమైనటువంటి ప్రలోభాలతో వాళ్ళు లోపరుచుకున్నాడు అది ఆలోచించాలని నేను మీకు చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు ముఖం చూసి ఎవరు ఓట్లేలేదు, నా మొహం చూసి ఓట్లేశారు. కానీ ఎవరెవరిని లోబర్చుకోవాలనో, ఎవరెవరితో కుయుక్తులు పన్నాలో చంద్రబాబుకు తెలుసు. నాకు వెన్నుపోటు పొడిశాడు అని చెప్పేసి మీ నాయన గురించి రామారావు గారు ఎన్నో ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పారు. ఇది సజీవ సాక్ష్యం. నయ వంచకుడు చంద్రబాబు నాయుడు. అసలు ఇటువంటి అల్లుడు ఎవరికి ఉండకూడదు అని చెప్పాడు రామారావు గారు. ఒక ఆధారం చూపి. వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడింది కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉంది కానీ ఒక్క ఆధారం చూపినారా లోకేష్? ఎందుకు అబద్ధాలు మాట్లాడడం? ఎందుకు అబద్ధాలు మాట్లాడడం? మీరు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. తీసుకురా, ఆధారాలు తీసుకురా. మీ నాయనను రామారావు గారు ఎన్ని తిట్లు తిట్టినారో నేను 100 వీడియోలు చూపిస్తాను. చూపిమంటావా? అసలు ఈయనను చూసి ఓట్లేయాలంట, ఈయన వెనకాల నడవాలంట. మీ నాయన లాబింగులు చేసుకొని మనుషులు లోబర్చుకొని రామారావుకు వెన్నుపోటు పొడిచి అధికారం తీసుకొస్తే నువ్వు ఎవడివి లోకేష్?